హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీలో ఎప్పుడు కూడా మనం చూడనటువంటి మ్యాచ్లు అనేవి ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో మనం చూస్తున్నాము. నిన్న జరిగినటువంటి పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీఐ మ్యాచ్ అనేది చాలా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో నువ్వు నేను అన్నట్టుగా పోటీ పడ్డారు. ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ప్రో కబడ్డీ సీజన్ 11లో 74వ మ్యాచ్ పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీఐ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ టీం 42 పాయింట్లు, యూపీఐ టీం 44 పాయింట్లు, 2 పాయింట్ల తేడాతో యూపీఐ టీం పాట్నా పైరేట్స్ టీం మీద విజయం సాధించింది. ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ టీంలో అందరూ కూడా యంగ్ ప్లేయర్సే, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఆ టీంలో లేడు. అయినప్పటికీ కూడా ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ టీం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ సీజన్లో యూపీఐ టీం కూడా స్టార్టింగ్లో తడబడినప్పటికీ కూడా రాను యూపీఐ టీం కూడా పుంజుకుంటూ వస్తుంది. ఈ మ్యాచ్లో రేడర్స్ అండ్ డిఫెండర్స్ ఇరు జట్ల నుంచి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ పాట్నా పైరేట్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాట్నా పైరేట్స్ రేటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో సెన్సేషనల్గా మారుతున్నటువంటి దేవాంగ్ 18 రేట్ పాయింట్లు సాధించాడు. దేవాంగ్ ఈ మ్యాచ్లో మొత్తం 20 రేట్లు చేస్తే అందులో 14 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు ఉన్నాయి. టోటల్గా ఈ మ్యాచ్లో దేవాంగ్ 18 రేట్ పాయింట్లు సాధించాడు. పాట్నా పైరేట్స్ టీం తరపున దేవాంగ్ చాలా కష్టపడ్డాడు. ఈ మ్యాచ్లో దేవాంగ్ ఎంత కష్టపడి ఆడినప్పటికీ కూడా ఈ మ్యాచ్ పాట్నా పైరేట్స్ టీం ఓడిపోవడం జరిగింది. దేవాంగ్కి సపోర్టింగ్ రేటర్ అయినటువంటి అయాన్ ఈ మ్యాచ్లో 10 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో అయాన్ 17 రేట్లు చేస్తే 7 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లతో మొత్తం 10 పాయింట్లు సాధించాడు అయాన్. ఈ మ్యాచ్లో అయాన్ దేవాంగ్కి సపోర్టింగ్ అయితే ఉన్నాడు. పాట్నా పైరేట్స్ టీం నుంచి రేటింగ్ పరంగా మటుకు వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే దాదాపుగా అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ పాట్నా పైరేట్స్ యొక్క మరో డిఫెండర్ అయినటువంటి నవదీప్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి దీపక్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పాట్నా పైరేట్స్ డిఫెన్స్ ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం బాగా ఆడి ఉంటే ఈ మ్యాచ్ గెలిచి ఉండేది. అండ్ యూపీఐ టీం యొక్క రేటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో సురేందర్ గిల్ లేనప్పటి నుంచి వాళ్ళకి మెయిన్ రైడర్గా భవానీ రాజ్పుత్ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భవానీ రాజ్పుత్ 10 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం 16 రేట్లు చేస్తే 9 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి భరత్ హూడా ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్ మాత్రమే సాధించాడు. భరత్ హూడా మాత్రం ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి గగన్ గౌడ ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం 12 రేట్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో యూపీఐ టీం తరపున భవానీ అండ్ గగన్ గౌడ ఇద్దరు కూడా చాలా కష్టపడి ఆడారు. అండ్ యూపీఐ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే వాళ్ళ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి హితేష్ ఈ మ్యాచ్లో 8 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో మటుకు హితేష్ మటుకు డిఫెన్స్లో అదరకొట్టాడు. వాళ్ళ కేప్టెన్ అయినటువంటి సుమిత్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ మరో డిఫెండర్ ఆశిష్ సింగ్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీఐ టీం రైడింగ్ అండ్ డిఫెన్స్ కలిసికట్టుగా ఆడి పాట్నా పైరేట్స్ టీం మీద విజయం సాధించారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో యూపీఐ టీంని పాట్నా పైరేట్స్ టీం ఒకసారి అలౌట్ చేసింది. యూపీఐ టీం పాట్నా పైరేట్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో యూపీఐ టీం పాట్నా పైరేట్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. పాట్నా పైరేట్స్ టీం సెకండ్ హాఫ్లో యూపీఐ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. మ్యాచ్ పూర్తయ్యేసరికి పాట్నా పైరేట్స్ టీం 42 పాయింట్లు, యూపీఐ టీం 44 పాయింట్లు, 2 పాయింట్ల తేడాతో యూపీఐ టీం పాట్నా పైరేట్స్ టీం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఇప్పటివరకు కూడా 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మూడవ ప్లేస్లో పునేరి పల్టన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. నాలుగో ప్లేస్లో దబాన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. ఐదో ప్లేస్లో ఇమోంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. పాట్నా పైరేట్స్ టీం 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఏడో ప్లేస్లో యూపీఐ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 8వ ప్లేస్లో జైపూర్ పింక్ మందర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు ఓడిపోయింది, 5 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 11వ ప్లేస్లో గుజరాత్ టైటన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. ఇదేనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ని బట్టి ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
సో ఇలానే మీరు డైలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.